సాయిబాబాని మనం ఎలా చూడాలి శాస్త్ర ప్రమాణంగా? ఇప్పుడు సాయిబాబా ఇలాంటి విధానాలేమీ నాకు తెలిసి సనాతన ధర్మంలో భాగాలు కావు అని నా అభిప్రాయం. ఇవి మనం తీసుకొచ్చినవే తప్ప ధర్మంలో అనుచారంగా ఉన్నటువంటివి కావు కదా ప్రధానంగా. అయితే మన సంస్కృతిలో ఒక విశేషం ఉన్నది, దేవతలను ఆరాధించడం అన్నది. రెండవది యోగులు, సిద్ధపురుషులు, మహాత్ములు, వారిని మనం గౌరవిస్తాం. పైగా వారి తపశ్శక్తి ప్రభావం, వారికి ఉన్న సాధన మహిమ బలం వారికి తప్పకుండా ఉంటాయి కనుక గౌరవించడం మంచిదే అంతవరకు. కానీ ఇప్పుడు షిరిడి సాయిబాబా గారి పేరుతో ఉన్నటువంటి కల్ట్ అయితే ఉందో అది ఆ మర్యాదలతో కూడా లేదు. అది నాకు కనిపిస్తున్నది. పైగా సనాతన ధర్మంలో ఉన్నామన్న భావంతోనే సనాతన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఆ కారణం చేత అందులో భాగంగా నేను భావించడం లేదు. ముఖ్యంగా మీకు తెలిసిన ఋషిపీఠం పత్రిక 27 ఏళ్ళుగా మన సనాతన ధర్మం మీద నడుపుతున్నాం. 27 ఏళ్లలో ఒక్క సంచికలో కూడా మేము వారి మాటలు కానీ వారి గురించి కానీ క్షేత్రం గురించి కానీ ఎప్పుడు ప్రచురించలేదు. అలాగే నా 30 ఏళ్ళ ప్రవచనాల్లో కూడా వారి గురించి నేను ఎక్కడ చెప్పడం కూడా జరగలేదు.